నా పేరు మల్లేష్. జేఎల్ఎన్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, కొత్తపేట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. టుడే టాపిక్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో మనకు 6th చాప్టర్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్రము. థర్మోడైనమిక్స్లో థర్మో మీన్స్ హీట్. థర్మో మీన్స్ హీట్. డైనమిక్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇక్కడ మనము ఈ యొక్క ఉష్ణగత శాస్త్రం ఏం చెప్తుందంటే, మనకు శక్తి అనేది ఎట్లా ఎక్స్చేంజ్ అవుతుంది, అంటే ఒక రూపం నుండి ఏ విధంగా మారుతుందనే విషయాన్ని మనం ఇక్కడ ఉష్ణగతిక శాస్త్రంలో మనం ముఖ్యంగా తెలుసుకుంటాము. ఇట్ డీల్స్ అబౌట్ ది హీట్ ట్రాన్స్ఫర్మేషన్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్ తీసుకున్నట్లయితే కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ది mechanical energy, as well as in the case of electrochemical cell. In case of electrochemical cell, like a galvanic cell, the chemical energy is converted to the electrical energy. Chemical energy is converted to electrical energy. అంటే మనకి ఇక్కడ ఒక రూపంలో ఉండే శక్తి అనేది ఇంకొక రూపంలోకి మారుతుంది. ఏ విధంగా మారుతుంది అనేది తెలియజేసేదే థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్స్ అనేది మనకు స్థూల స్థాయిలో జరిగే మార్పుల గురించి తెలియజేస్తుంది. ఇట్స్ డీల్స్ అబౌట్ ది చేంజింగ్ ఇన్ ది మైక్రో లెవెల్ చేంజెస్. ఇట్ కెనాట్ డిస్క్రైబ్ అబౌట్ ది హౌ ద ఎనర్జీ చేంజ్ అండ్ వాట్ రేట్ ఆఫ్ ది ఎనర్జీ చేంజ్. అంటే ఎంత వేగంగా జరుగుతున్నది, ఏ విధంగా ఈ యొక్క శక్తి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మనకి ఇక్కడ ఉష్ణగతిక శాస్త్రంలో తెలుపవు. ఇది మనకు ముఖ్యంగా ఉన్నటువంటిది. నెక్స్ట్ దీంట్లో మనకు వచ్చేటువంటి కొన్ని టర్మ్స్ ఏంటంటే, దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ సిస్టమ్. దీన్ని వ్యవస్థ అంటాము. సిస్టమ్ అంటే ఏంటంటే, anything in universe is real under observation is called as a system. Anything is real in universe under observation. అంటే ఇక మన విశ్వంలో ఉండేటువంటి ఏదైనా ఒక వస్తువు మన పరిశీలనలో ఉన్నటువంటి భాగాన్ని వ్యవస్థగా చెప్తాము. సిస్టమ్ మీన్స్ ఎనీథింగ్ ఇన్ రియల్ ఇన్ యూనివర్స్ అండర్ అబ్జర్వేషన్ is called as considered as a systems. Second one is a surroundings. పరిసరాలు. సరౌండింగ్స్ ఇన్ యూనివర్స్ ఎక్స్క్లూడ్ ది సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సరౌండింగ్స్. అంటే ఈ యొక్క వ్యవస్థ తప్ప మిగిలినటువంటి భాగాన్ని, విశ్వంలో ఉన్నటువంటి మిగిలినటువంటి భాగాన్ని మనము పరిసరాలు అంటాము. ఫస్ట్ వ్యవస్థ అంటే ఏంటిదంటే, పరిశీలనలో ఉన్నటువంటి అతి భాగం. మనం ఏదైతే దాన్ని మనము పరిశీలిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కెమికల్ రియాక్షన్ తీసుకున్నట్టుంటే, ఒక బీకర్లో లేదా ఒక టెస్ట్ ట్యూబ్లో మనం ఒక కెమికల్ రియాక్షన్ తీసుకున్నట్లయితే సొల్యూషన్ తీసుకుని ఇక్కడ మనం ఒక రియాక్షన్ చేసినట్లయితే, ఇక్కడ ఇది మనకు అబ్జర్వేషన్లో ఉంటుంది, మన పరిశీలనలో ఉంటుంది. కాబట్టి ఈ భాగాన్ని మనము సిస్టమ్ అంటాము. నెక్స్ట్ ఈ యొక్క సిస్టమ్ కాకుండా మిగిలిన ఉన్నటువంటి మొత్తం భాగాన్ని మనము సరౌండింగ్స్, పరిసరాలుగా చెప్తాము. అంటే మనకి ఇక్కడ యూనివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, యూనివర్స్లో మనకి ఏమి ఉంటాయి, ది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. సిస్టమ్ మరియు సరౌండింగ్ అంటే వ్యవస్థ మరియు పరిసరాలు కలిసి మనకు యూనివర్స్ అవుతుంది. విశ్వము ఈజ్ ఈక్వల్స్ టు వ్యవస్థ ప్లస్ పరిసరాలుగా చెప్పుకుంటాము. అయితే మనకి ఇక్కడ ఒకటి ఏంటిదంటే, ఇక్కడ మనకు ఇక్కడ యొక్క వ్యవస్థను తీసుకున్నట్లయితే వ్యవస్థతోటి యొక్క విశ్వంలోని ప్రతి భాగం కూడా ఇంటరాక్ట్ కాదు, అంటే ఎఫెక్ట్ కాదు, ప్రభావితం కాదు. మనకి ఏ భాగం అయితే ప్రభావితం అవుతుందో ఆ భాగాన్ని మనం సరౌండింగ్గా చెప్పుకోవడము కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు బౌండరీస్, సరిహద్దు. ఈ బౌండరీస్ అంటే ఏంటంటే, సరిహద్దు. బౌండరీస్ అంటే ఏంటంటే, ఏదైతే మనకు సిస్టమ్ను మరియు సరౌండింగ్స్ను, వ్యవస్థను మరియు పరిసరాలను వేరు చేసేటువంటి ఊహాజనితమైనది కానీ, రియల్ అయింది నిజమైంది కానీ,
ఊహాజనితమైన దాన్ని కానీ మనము బౌండరీ అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ బీకర్ తీసుకున్నాము లేదా టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాము. టెస్ట్ ట్యూబ్లో ఒక కెమికల్ రియాక్షన్ చేస్తున్నప్పుడు ఈ యొక్క టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి వాల్స్ అనేవి మనకు ఏమవుతాయి, సరిహద్దులుగా బౌండరీస్గా మనము చెప్తాము. ఇది బౌండరీ, ఇది సిస్టమ్ వ్యవస్థ. మిగిలిన భాగాన్ని మనం ఏమంటాము, పరిసరాలు. సిస్టమ్, సరౌండింగ్ అండ్ బౌండరీస్, ఇవి మనకు ముఖ్యంగా ఉండేటువంటి టర్మ్స్. సిస్టమ్, సరౌండింగ్, బౌండరీస్. నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ heat and mass, systems are classified as a 3 types. Based on the exchanging of the heat means energy and mass between the system and surroundings. అంటే వ్యవస్థకు మరియు పరిసరాలకు మధ్య జరిగేటువంటి ఉష్ణము మరియు ద్రవ్య వినిమయాల ఆధారంగా వ్యవస్థలు 3 రకాలుగా వర్గీకరిస్తాము. నేమ్లీ యాజ్ ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ సిస్టమ్. సంవృత వ్యవస్థ లేదా తెరిచిన వ్యవస్థ. ఓపెన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఏ బీకర్. ఒక బీకర్ తీసుకొని ఓపెన్ బీకర్, తెరిచినటువంటి బీకర్ తీసుకొని దీంట్లో వాటర్ని తీసుకొని, నీటిని తీసుకొని దీనికి హీట్ చేసినప్పుడు, ఉష్ణాన్ని అందించినప్పుడు, వేడి చేసినప్పుడు కొంత సమయం తర్వాతకి ఇక్కడ ఉన్నటువంటి మాస్ ఎక్స్చేంజ్ అంటే ద్రవ్యం యొక్క ఎక్స్చేంజ్ మరియు ఉష్ణ ఎక్స్చేంజ్ దీంట్లో 2 జరుగుతాయి. ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ సిస్టమ్ బోత్ ఆర్ ఎక్స్చేంజబుల్. మాస్ అండ్ హీట్ బోత్ ఆర్ ఎక్స్చేంజబుల్. అంటే ఇక్కడ ద్రవ్యము మరియు ఉష్ణము, శక్తి 2 కూడా పరిసరాల నుండి వ్యవస్థకు, వ్యవస్థ నుండి పరిసరాలకు వినిమయం, ఎక్స్చేంజ్ అనే వ్యవస్థలను మనము ఓపెన్ సిస్టమ్ అంటారు. సంవృత వ్యవస్థ అంటే ఇక్కడ సిస్టమ్ మరియు సరౌండింగ్ల మధ్య, బిట్వీన్ ది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్, హీట్ అండ్ మాస్ బోత్ ఆర్ ఎక్స్చేంజబుల్. హీట్ అండ్ మాస్ బోత్ ఆర్ ఎక్స్చేంజబుల్. 2 కూడా సరౌండింగ్స్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ అంటే అవి ఎక్స్చేంజ్ అవుతాయి. వాటిని మనము ఓపెన్ సిస్టమ్ అంటాము. సెకండ్ వన్ ఈజ్ క్లోజ్డ్ సిస్టంలో వివృత వ్యవస్థ, మూసి ఉన్న వ్యవస్థ, వివృత వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్, క్లోజ్డ్ వెసెల్, మూసి ఉన్న పాత్రను తీసుకున్నట్లయితే, మూసి ఉన్న పాత్రలో నీటిని తీసుకొని దీన్ని మనము హీట్ చేసినట్లయితే, వేడి చేసినట్లయితే కొంత సమయం తర్వాతకి దీంట్లో ఉన్నటువంటి ఉష్ణము, హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. ఇక్కడ మనకు ద్రవ్య వినిమయము అంటే మాస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. ఒక హీట్ ఎక్స్చేంజ్ మాత్రమే జరిగితే వాటిని మనము క్లోజ్డ్ సిస్టమ్గా చెప్తాము. చెప్పుకుంటాము. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఐసోలేటెడ్ సిస్టమ్. వివిక్త బంధక వ్యవస్థ అంటారు. వివిక్త వ్యవస్థ, దీన్ని మనము బంధక వ్యవస్థ కూడా అంటాము. ఇక్కడ మనము ఒక ఫ్లాస్క్ తీసుకున్నట్లయితే, థర్మోఫ్లాస్క్లో ఉన్నటువంటి హాట్ ఉన్నటువంటి కాఫీ కానీ, టీ కానీ లేదా వేడిగా ఉండేటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకున్నట్లయితే దాంట్లో మనకు హీట్ ఎక్స్చేంజ్ కానీ మాస్ ఎక్స్చేంజ్ కానీ 2 ఏది కూడా జరగదు. అంటే ఇక్కడ బిట్వీన్ ది సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ దెర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఆర్ మాస్. దిస్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ కాల్డ్ యాజ్ ఏ ఐసోలేటెడ్ సిస్టమ్. అంటే ఇక్కడ మనకు నో హీట్ ఎక్స్చేంజ్ అండ్ మాస్ ఎక్స్చేంజ్, నో హీట్ అండ్ మాస్ ఎక్స్చేంజెస్. ఇక్కడ 2 కూడా మనకు ఎక్స్చేంజ్ జరగవు. హీట్ అండ్ మాస్ నో ఎక్స్చేంజ్. ఇక్కడ 2 కూడా ఒకదాని నుండి అంటే పరిసరాల నుండి వ్యవస్థ కానీ, వ్యవస్థ నుండి పరిసరాలకు కానీ ఉష్ణ వినిమయం కానీ ద్రవ్య వినిమయం కానీ జరగకుంటే ఆ వ్యవస్థలను వివిక్త వ్యవస్థలుగా చెప్తాము. ఇక్కడ మనకు
పర్ఫెక్ట్ అయినటువంటి నిజమైనటువంటి ఐసోలేటెడ్ సిస్టమ్ అనేది దాదాపుగా ఉండవనే చెప్పాలి. ఎందుకంటే మనము థర్మోప్లాస్క్లో ఏమన్నా హాట్ వస్తువులు తీసుకున్నా కానీ హాట్ లిక్విడ్ తీసుకున్నా కానీ కొన్ని గంటల తర్వాత కొద్దిగా ఉష్ణాన్ని కోల్పోతుంది. దిస్ ఈస్ 3 types of systems: open system, closed system, isolated system, based on the exchange of mass and heat between the surroundings and system. Systems are classified as a 3 types, namely open system, closed system, isolated system. In case of open system, heat and mass both are exchangeable between the system and surrounding. In closed system, only heat exchange is possible, mass exchange is not possible. Isolated system, in the case of isolated system, there is a no exchange, heat and mass no exchange between the system and surroundings. This is the 3 types of systems: open system, closed system, and isolated system. Next topic goes to what is the state function. State function. State function means any property of system whose values depending on the current state of the system and is independent of the path followed to reach that state is called as a state function. That means the system property is only depending on initial state and only final state, not on the how they reach the path. For example, system A is exchanged to system B. System A is converted to system B many paths, path 1, path 2, path 3. Before system A, pressure is P, volume is V, or P1 V1 or PA VA, anyone. Next, converting to B, P2 and V2, pressure is P2 and V2. ఇక్కడ మనకు ఏ నుండి బికి రావడానికి మనకు 1 2 3 పాస్ ఉన్నాయి, అంటే 3 మార్గాల ద్వారా ఏ అనే వ్యవస్థ బి అనే వ్యవస్థగా మారింది అనుకున్నప్పుడు ఈ యొక్క బి విలువ సిస్టమ్ బి యొక్క విలువలు అంటే P2 V2 అనే దానికి విలువలు దాని మార్గంపై ఆధారపడకుండా ఓన్లీ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్ పై మాత్రమే ఆధారపడితే దాన్ని మనము స్టేట్ ఫంక్షన్గా చెప్తాము. ఇది మనకు ఈ స్టేట్ ఫంక్షన్ ఉదాహరణగా మనకు ప్రెజర్, వాల్యూమ్, అదేవిధంగా ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ చేంజ్, అదేవిధంగా ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్, ఈ విధంగా మనము చాలా కూడా చెప్పుకోవచ్చు. ఇవి మనకు స్టేట్ ఫంక్షన్గా చెప్తాము. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మనకు ఇక్కడ స్టేట్ ఫంక్షన్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే the property of the system is depending on the initial and final state only. It is not independent, it is independent on the path followed to reach. Internal energy, Antarika Shakti U, means the total energy is contained by a thermodynamic system. It may be chemical, electrical, mechanical, rotational, potential, nuclear and any other type of energy is called as a internal energy. ఆంతరిక శక్తి యు అంటాము. అంటే వ్యవస్థకు ఉండేటువంటి మొత్తం శక్తి, అన్ని రకాల శక్తులు, అంటే దాంట్లో మనకు రసాయన శక్తి కానీ, విద్యుత్ శక్తి కానీ, అదేవిధంగా యాంత్రిక శక్తి కానీ, వైబ్రేషన్ ఎనర్జీ కానీ, స్థితి శక్తి కానీ, లేదా శక్తి అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని మనము ఇంటర్నల్ ఎనర్జీ, ఆంతరిక శక్తి యుగానే చెప్తాము. ఇది ఆంతరిక శక్తి. నెక్స్ట్ పాయింట్, అబ్సల్యూట్ internal energy cannot be calculated. We only calculated change in the internal energy. అంటే మనకి ఇక్కడ ఆంతరిక శక్తిలో మనము ఆంతరిక శక్తిని మనము కొలవలేము. ఆంతరిక శక్తిలో వచ్చేటువంటి మార్పులను మాత్రమే మనము కొలవగలుగుతాము. ఇక్కడ మనకు ఈ ఆంతరిక శక్తి అనేది ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ క్యాల్కులేటెడ్ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్. అంటే ఇక్కడ మనం ఆంతరిక శక్తిని స్థిరమైన ఘనపరిమాణం ఉన్నప్పుడే వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తిని మనము కొలవాలంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే we cannot calculate the internal energy, first one. Second one is we only calculate change in internal energy. We change in
internal energy change at constant volume. Next point, internal energy can be changed when ఈ ఇంటర్నల్ ఎనర్జీ ఆంతరిక శక్తి అనేది ఎప్పుడెప్పుడు మారుతుంది అంటే ఫస్ట్ పాయింట్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆర్ వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్ work done by the system or work done on the system. Second one is it enter into system or out the system. Into or out the system. Enter into the system, out the system. Third one, mass allow to system or leaves the system. ఇక్కడ మనకు మూడు విధాలుగా వ్యవస్థ యొక్క ఆంతరిక శక్తిని మనము మార్చవచ్చు. ఫస్ట్ వన్ ఏంటిదంటే వర్క్ డన్ బై ద సిస్టమ్ ఆర్ వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్. వ్యవస్థ పైన పని జరగడం ద్వారా కానీ లేదా వ్యవస్థ మీద పని జరగడం కానీ లేదా వ్యవస్థ పని చేయడం ద్వారా కానీ. సెకండ్ వన్ ఏంటంటే ఉష్ణాన్ని వ్యవస్థకి ఇవ్వడం ద్వారా కానీ ఉష్ణాన్ని వ్యవస్థ ద్వారా ఇవ్వడం ద్వారా కానీ. మూడోది ఏంటంటే మాస్ను వ్యవస్థలోకి పంపడం ద్వారా ద్రవ్యరాశిని చేర్చడం ద్వారా కానీ సిస్టమ్ నుండి వ్యవస్థ నుండి ద్రవ్యరాశిని తీయడం ద్వారా కానీ ఈ మూడు పద్ధతుల ద్వారా మనము ఈ యొక్క ఇంటర్నల్ ఎనర్జీని చేంజ్ చేయవచ్చు అంటే మార్పులకు గురి చేస్తున్నాం. ఫస్ట్ మనకు ఇంటర్నల్ ఎనర్జీ అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే టోటల్ ఎనర్జీ, ఎనీ టైప్ ఆఫ్ ఎనర్జీస్, టోటల్ ఎనర్జీస్ ఇది మనము ఇంటర్నల్ ఎనర్జీగా కన్సిడర్ చేస్తాము. ఈ ఇంటర్నల్ ఎనర్జీ కెనాట్ అబ్సల్యూట్ ఇంటర్నల్ ఎనర్జీ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్. మనము ఆంతరిక శక్తిని కొలవలేము కానీ ఆంతరిక శక్తిలో మార్పు అంటే తగ్గడం కానీ పెరగడం కానీ దాన్ని మాత్రమే మనము క్యాలిక్యులేట్ చేయగలుగుతాము. మరి ఈ ఆంతరిక శక్తి అనేది ఏ విధంగా మారుతుందంటే మూడు విధాలుగా మారుతుంది. ఫస్ట్ వన్ వర్క్, సెకండ్ వన్ ఈజ్ మాస్, థర్డ్ వన్ ఈజ్ మాస్. ఈ మూడింటిని మార్పు గురి చేసినప్పుడు వ్యవస్థ పైన పనిచేయడం కానీ ఉష్ణాన్ని గ్రహించడం కానీ ఉష్ణాన్ని విడుదల చేయడం కానీ అదేవిధంగా వ్యవస్థలోకి ద్రవ్యరాశిని పెంచడం కానీ ద్రవ్యరాశి తీయడం ద్వారా ఈ మూడు పద్ధతుల ద్వారా వ్యవస్థలో ఉండేటువంటి ఆంతరిక శక్తిని ఇంటర్నల్ ఎనర్జీని చేంజ్ చేయవచ్చు. ఇది ఇంటర్నల్ ఎనర్జీ. బిఫోర్ ఎంటరింగ్ ద చేంజింగ్ ఇంటర్నల్ ఎనర్జీ we discuss some terms. Thus thermodynamics, what is process? Thermodynamic process. ఇక్కడ ఉష్ణగతిక శాస్త్ర ప్రక్రియ అంటే ఏమిటి, అవి ఎలా ఉంటాయి? ఫస్ట్ మనకు థర్మోడైనమిక్స్ ప్రాసెస్ మీన్స్ ఆపరేషన్ దట్ being changed in the state of this system is called as a thermodynamics process. అంటే ఏదైనా ఒకటి చేసినప్పుడు ఆ వ్యవస్థలో మార్పు వచ్చినట్లయితే వాటిని మనము థర్మోడైనమిక్స్ ప్రాసెస్ గా చెప్పుకుంటాం. అవి ఏంటంటే ఐసోథర్మల్ ప్రాసెస్, సమోష్ణగత ప్రక్రియ, ఐసోథర్మల్ ప్రాసెస్, సమోష్ణగత ప్రక్రియ. ఈ ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఏముంటుందంటే టీ కాన్స్టాంట్ టెంపరేచర్ అనేది ఉష్ణోగ్రత అనేది స్థిరంగా ఉండి జరిగేటువంటి ప్రక్రియను మనము ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. ఐసోథర్మల్ ప్రాసెస్ లో టీ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు డెల్టా యు మీన్స్ ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 0గా ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ adiabatic process. In this adiabatic process, Q is equal to 0. There is no heat transformation between the surrounding and system. అంటే మనకు ఇక్కడ ఉష్ణ బంధకం ఉంటుంది. అంటే పరిసరాలకు వ్యవస్థకు మధ్యన ఉష్ణ బంధక గోడలు ఉన్నప్పుడు there is no chance to transfer of heat. అంటే వ్యవస్థకు పరిసరాలకు మధ్యన ఉష్ణ వినిమయం జరగకుండా ఉంటే వాటిని అది అడియాబాటిక్ ప్రాసెస్ Q ఈక్వల్ టు 0గా తీసుకుంటాము.
థర్డ్ వన్ ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్ దీంట్లో మనకు పి ప్రెజర్ అనేది పీడనం అనేది మనకు కాన్స్టాంట్ గా ఉంటుంది. పీడనం అనేది మనకు కాన్స్టాంట్ గా ఉండే ప్రక్రియను మనము ఐసోబారిక్ అంటాము. నెక్స్ట్ ఐసోకోరిక్. Volume is constant. V is constant. V is constant. Fifth one is cyclic process. Cyclic process. Cyclic process means any system changes. For example, a system A change to system B, system B change to system C, system C change to system C, system D change to system A. అంటే ఇక్కడ మనకు ఫైనల్ అండ్ ఇనిషియల్ స్టేట్ బోత్ ఆర్ సేమ్. అంటే మనకు ఏదైతే తొలి స్థానం ఉంటుందో అదే మనకు తుది స్థానంగా ఉండేటువంటి చర్యలను ప్రక్రియను మనము వలయ ప్రక్రియగా చెప్తాము. దిస్ ఇస్ ఏ సైక్లిక్ ప్రాసెస్. మరొక చెప్తా చూడండి. ఐసోథర్మల్, అడియాబాటిక్, ఐసోబారిక్, ఐసోకోరిక్, సైక్లిక్. ఇక్కడ ఐసోథర్మల్లో T కాన్స్టాంట్ స్థిర ఉష్ణోగ్రత వద్ద జరిగే చర్యలను ఐసోథర్మల్ సమోష్ణోగ్రత ప్రక్రియగా చెప్తాము. సమోష్ణోగ్రత ప్రక్రియలుగా చెప్తాము. అదేవిధంగా అడియాబాటిక్ ప్రాసెస్ ఇక్కడ స్థిరోష్ణక ప్రక్రియ. స్థిరోష్ణ ప్రక్రియ అంటే Q అనేది స్థిరంగా ఉంటుంది. Q ఈజ్ 0గా రాసుకుంటాం. ఐసోబారిక్ ప్రాసెస్ ఇక్కడ పీడనము స్థిరంగా ఉండి జరిగే చర్యలను మనము ఐసోబారిక్ అని, ఘనపరిమాణము స్థిరంగా ఉండి జరిగే చర్యను ఐసోకోరిక్ అంటాము. వలయ ప్రక్రియలు అంటే ఏంటంటే ఏదైతే తొలి మరియు తుది స్థానాలు ఒకే సిస్టమ్ ఉంటుందో, ఒకే వ్యవస్థ ఉంటుందో వాటిని మనము వలయ ప్రాసెస్ వలయ ప్రక్రియలుగా చెప్తాము. ఇది కాకుండా ఇంకా మనకు రివర్సబుల్ అండ్ ఇర్రివర్సబుల్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ రివర్సబుల్ ప్రాసెస్. Reversible process proceed infinitely slowly by a series of equilibrium states such that system and surroundings are always in near equilibrium with each other. ఇక్కడ మనకు రివర్సబుల్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే వ్యవస్థ మరియు సరౌండింగ్స్ ఇవి రెండు కూడా సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ బోత్ ఆర్ ఇన్ ఏ ఈక్విలిబ్రియం, నియర్ టు ఈక్విలిబ్రియం. ఫర్ ఎగ్జాంపుల్ టేకెన్ ఏ కంటైనర్, పాత్ర తీసుకొని దాంట్లో మనము ఒక గ్యాస్ నింపినాము. దీనికి ఇంతవరకు మనం గ్యాస్ నింపినాము. ఫిల్ విత్ గ్యాస్ పిస్టన్ ఘర్షణ లేనటువంటి ఒక పిస్టన్ని బిగించినప్పుడు ఈ రెండింటి మధ్య ఇక్కడ ఉండేటువంటి ప్రెజర్ P ఎక్స్టర్నల్ అంటాము. P ఎక్స్టర్నల్, P గ్యాస్ బోత్ ఆర్ సేమ్. ఇవి రెండు కూడా సేమ్ ఉన్నప్పుడు మనం దాన్ని ఈక్విలిబ్రియం అంటాము. P ఎక్స్టర్నల్, P గ్యాస్ రెండు ఉన్నప్పుడు మనం దీన్ని సమతాస్థితి అంటాము. ఇక్కడ ఏం చేస్తామంటే పాయింట్ ఆఫ్ చిన్న ఇసుక రేణు వేసినప్పుడు ఇక్కడ P ఎక్స్టర్నల్ ఈజ్ గ్రేటర్ దాన్ P గ్యాస్. అంటే ఇక్కడ కొద్దిగా అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చర్య కొద్దిగా జరిగేది కొద్దిగా కిందికి వస్తుంది. ఈ పిస్టన్ కిందికి జరగడం ప్రారంభిస్తుంది. అంటే ఇక్కడ ఇన్ఫినిటీ టైం ఇట్లా చేస్తూ పోతే ఈ చర్య అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ P ఎక్స్టర్నల్ అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి ఫోర్సెస్ ఉంటాయి. ఒకటేమో డ్రైవింగ్ ఫోర్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ఆపోజిటింగ్ ఫోర్స్. అంటే నడిపించే బలాలు, వ్యతిరేకించే బలాలు అని మనం చెప్పుకుంటాము. ఈ వ్యతిరేకించే బలాలు, నడిపించే బలాల మధ్యన ఉండేటువంటి బలాలకు వాటి మధ్య ఉన్నటువంటి పీడనం అనేది అంటే P ఎక్స్టర్నల్ మైనస్ P గ్యాస్. P ఎక్స్టర్నల్ ప్లస్ P గ్యాస్ ఈజ్ ఈక్వల్స్ టు dP ఈజ్ టెన్స్ టు 0. మేబీ చాలా తక్కువ ఆ విధంగా ఉంటే వాటిని మనము రివర్సబుల్ ప్రాసెస్లో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రివర్సబుల్ కాని ప్రాసెస్ను ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అంటాము. ఇక్కడ రివర్సబుల్ ప్రాసెస్ అనేది ఇన్ఫినిట్ టైంలో కంప్లీట్ అవుతుంది. అదే మనకు రివర్సబుల్ది ఫైనైట్ టైంలో కంప్లీట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ రెండు కూడా ఎప్పుడు కూడా ఎట్లుంటాయి, ఈక్విలిబ్రియం, నియర్ టు ఈక్విలిబ్రియం ఉంటాయి. కానీ ఇర్రివర్సబుల్ ప్రాసెస్లో
ఈ విధంగా అంటే స్టార్టింగ్ మరియు ఎండింగ్ పాయింట్ సిస్టమ్ మాత్రమే మనకు అవి రెండు మనకు సమతా స్థితిలో ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఇది రివర్సిబుల్ ప్రాసెస్. ఇవి 6 రకాలైనటువంటి ప్రాసెస్ మనము చూస్తాము. ఓకే.